Daily. Taste the Daily. బతుకమ్మ కుంట చెరువుకు హైడ్రా ఊపిరిపోసింది. హైడ్రా పుణ్యమా అని అందంగా కొలువుదీరిన బతుకమ్మ కుంట చెరువును సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 2 రోజుల క్రితం బతుకమ్మ కుంట చెరువుకు ఏర్పాట్లు జరిగిన భారీ వర్షాల కారణంగా కార్యక్రమం వాయిదా పడింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఇక ఈసారి ఈ చెరువులోనే బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగా భారీ ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నగరంలోని బాగంబర్పేటలోని బతుకమ్మ కుంట ఆక్రమణకు గురైంది. పెద్ద మొత్తంలో భవంతులు వెలిశాయి. మిగిలిన కొద్ది స్థలం కూడా కబ్జాదారుల చేతిలో ఉంది. దాన్ని వాహనాల పార్కింగ్ స్థలంగా వినియోగించుకునేవారు. ముళ్ల కంపలు, చెత్త చెదారం వేసేవారు. హైడ్రా ఏర్పాటైన తర్వాత బతుకమ్మ కుంట ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయి. రెవెన్యూ డాక్యుమెంట్లు ఆధారాలుగా చూపారు కొందరు వ్యక్తులు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా ఖాళీ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. న్యాయపరమైన అడ్డంకులను ఎదుర్కొంది. అక్కడ భారీ యంత్రాలతో తవ్వగా కొద్ది మీటర్ లోతులోనే నీరు భూమికి వచ్చింది. దీంతో అక్కడ చెరువు ఉంది అని నిరూపించింది. హైడ్రా ప్రయత్నానికి వరుణుడు తోడయ్యాడు. కబ్జాదారుల నుంచి బతుకమ్మ చెరువు మనుగడను హైడ్రా కాపాడింది. దానిని 7.15 కోట్లతో ఆధునీకరించింది. కొద్ది రోజుల క్రితం పిచ్చి మొక్కలతో నిండి ఉన్న ఈ ప్రాంతాన్ని అద్భుత పిక్నిక్ స్పాట్ గా తీర్చిదిద్దింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో కుంటలో నీరు నిండుకుండగా నీరు చేరింది. చెరువుకు జలకళ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలను అక్కడ నిర్వహించాలని నిర్ణయించింది. సాయంత్రం బతుకమ్మ కుంటను సీఎం జాతికి అంకితం చేయనున్నారు. హైడ్రా చొరవతో జీహెచ్ఎంసీ, నీటిపారుదల, రెవెన్యూ శాఖల సహకారంతో కుంటకు ఊపిరి పోశారు. ఇక దాదాపు 7.15 కోట్లు వెచ్చించి ఆధునీకరణ పనులు చేపట్టింది. పిక్నిక్ స్పాట్ గా తీర్చిదిద్దింది. చిన్నపిల్లలు ఆడేందుకు ఆట స్థలం, వృద్ధులు సేద తీరేందుకు బెంచ్లు తదితరాలు ఏర్పాటు చేసింది. చుట్టూ మెట్లతో కాంక్రీట్ గోడ కట్టింది. ఇక ఆధునిక బతుకమ్మ కుంట చెరువును అంబర్పేటలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేయనున్నారు. బతుకమ్మ కుంట చెరువుకు హైడ్రా ఊపిరి పోసింది. హైడ్రా పుణ్యమా అని అందంగా కొలువుదీరిన బతుకమ్మ కుంట చెరువును సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 2 రోజుల క్రితం బతుకమ్మ కుంట చెరువును ఏర్పాటు జరిగిన భారీ వర్షాల కారణంగా కార్యక్రమం వాయిదా పడింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఇక ఈసారి ఈ చెరువులోనే బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగా భారీ ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నగరంలోని బాగంబర్పేటలోని బతుకమ్మ కుంట ఆక్రమణకు గురైంది. పెద్ద మొత్తంలో భవంతులు వెలిశాయి. మిగిలిన
బతుకమ్మ కుంట చెరువుకు హైడ్రా ఊపిరిపోసింది. హైడ్రా పుణ్యమా అని అందంగా కొలువుదీరిన బతుకమ్మ కుంట చెరువును సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 2 రోజుల క్రితం బతుకమ్మ కుంట చెరువుకు ఏర్పాట్లు జరిగిన భారీ వర్షాల కారణంగా కార్యక్రమం వాయిదా పడింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఇక ఈసారి ఈ చెరువులోనే బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగ్గట్లుగా భారీ ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నగరంలోని బాగంబర్పేటలోని బతుకమ్మ కుంట ఆక్రమణకు గురైంది. పెద్ద మొత్తంలో భవంతులు వెలిశాయి. మిగిలిన కొద్ది స్థలం కూడా కబ్జాదారుల చేతిలో ఉంది. దాన్ని వాహనాల పార్కింగ్ స్థలంగా వినియోగించుకునేవారు. ముళ్ల కంపలు, చెత్తా చెదారం వేసేవారు. హైడ్రా ఏర్పాటైన తర్వాత బతుకమ్మ కుంట ఆక్రమణపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయి. రెవెన్యూ డాక్యుమెంట్లు ఆధారాలుగా చూపారు కొందరు వ్యక్తులు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా ఖాళీ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. న్యాయపరమైన అడ్డంకులను ఎదుర్కొంది. అక్కడ భారీ యంత్రాలతో తవ్వగా కొద్ది మీటర్ లోతులోనే నీరు ఉబికి వచ్చింది. దీంతో అక్కడ చెరువు ఉందని నిరూపించింది. హైడ్రా ప్రయత్నానికి వరుణుడు కూడా తోడయ్యాడు. కబ్జాదారుల నుంచి బతుకమ్మ చెరువు మనుగడను హైడ్రా కాపాడింది. దానిని 7.15 కోట్లతో ఆధునీకరించింది. కొద్ది రోజుల క్రితం పిచ్చి మొక్కలతో నిండి ఉన్న ఈ ప్రాంతాన్ని అద్భుత పిక్నిక్ స్పాట్గా తీర్చిదిద్దింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో కుంటలో నిండుగా నీరు చేరింది. చెరువుకు జలకళ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలను అక్కడే నిర్వహించాలని నిర్ణయించింది. సాయంత్రం బతుకమ్మ కుంటను సీఎం జాతికి అంకితం చేయనున్నారు. హైడ్రా చొరవతో జీహెచ్ఎంసీ, నీటిపారుదల, రెవెన్యూ శాఖల సహకారంతో కుంటకు ఊపిరి పోశారు. ఇక దాదాపు 7.15 కోట్లు వెచ్చించి ఆధునీకరణ పనులు చేపట్టింది. పిక్నిక్ స్పాట్గా తీర్చిదిద్దింది. చిన్నపిల్లలు ఆడేందుకు ఆట స్థలం, వృద్ధులు సేద తీరేందుకు బెంచ్లు తదితరాలు ఏర్పాటు చేసింది. చుట్టూ మెట్లతో కాంక్రీట్ గోడ కట్టింది. ఇక ఆధునిక బతుకమ్మ కుంట చెరువును అంబర్పేటలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేయనున్నారు.